కేవీఆర్ మాట్లాడుతున్న మాటల మీద కూడా కేవీఆర్ ఏం మాట్లాడిండు అనే విషయం ఎవడూ పట్టించుకోకుండా కేవలం 10 సెకండ్లే ఆయన మాట్లాడినటువంటి 10 సెకండ్ల వీడియోనే సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఎర్రి బుక్ రాజ్యాంగం అన్నాడు ఆయన. చిన్న పోరానికి చూపించినా కూడా అర్థమవుతుంది ఎర్రి బుక్ రాజ్యాంగం అన్నాడు అనే విషయం. మరి ఎర్రి బుక్ రాజ్యాంగాన్ని పోలీసులు ఎర్రి డాష్ రాజ్యాంగం అన్నాడు అని చెప్పేసి అక్కడ బూత్ పదాన్ని యాడ్ చేశారు. అరే ఎర్రి బుక్ను మీరు రాసినటువంటి ఆ ఎఫ్ఐఆర్ కాపీలో రాసినటువంటి ఆ ఎర్రి నా డాష్ రాజ్యాంగం అనేది ఏదైతుందో అది తేడా అర్థమవుతుంది కదా. ఓకే మీరు అన్నదే అన్నాను అనుకోండి, దాన్ని అది భారత రాజ్యాంగాన్ని అన్నాడా లేదంటే రెడ్ బుక్ గురించి మాట్లాడా? ఆ కంటెంట్ ఏంటిది? ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి కదా. దీని గురించి ఎవరు మాట్లాడకపోతే ఎట్లా? ఈ పందులలో ఉన్నటువంటి కొంతమంది మాట్లాడుతున్నారు కదా, చాలామంది రామాయణం గురించి మాట్లాడినప్పుడు, మహాభారతం గురించి మాట్లాడినప్పుడు ద్రౌపది సీరియల్ లాగింది మీకు కనబడుతుంది, తర్వాత పడ్డటువంటి శిక్షలు మీకు కనబడవు అంటే నేను అదే అంటున్నా. ఆయన మాట్లాడినటువంటి 10 సెకండ్లు మీకు ఎందుకు కనబడతా ఉంది, మిగతా ఎందుకు మాట్లాడతలేరు? రావణ్కు సంబంధించిన విషయంలో రావణ్ అంట ఏంటిది హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడతాడు, ఆయన హిందూ వ్యతిరేకి అని మాట్లాడతాడు. కానీ అదే రావణ్ అన్న వ్యక్తి ఇక్కడ నుండి ఓవైసీ బ్రదర్స్ మాకు 15 నిమిషాలు అప్పయ్యప్పండి మేము హిందువులు లేకుండా చేస్తామన్నట్టు కామెంట్లు చేసినప్పుడు రావణ్ ఏం మాట్లాడండి? మరి ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ అని మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పావు గంట టైం ఇస్తే ముస్లిమ్స్ కి ఈ దేశంలో పావు గంట పోలీసులు పక్కన జరిగిపోతే మేమేంటో చూపిస్తా ఉంటున్నారు కదా. ఇది మైనారిటీగా ఉన్న ముస్లిమ్స్ అలా చేస్తే సపోజ్ నరేంద్ర మోదీ, ఈ భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క పావు గంట మీరందరూ పోలీసులు తప్పుకోండి హిందువులను వదిలేస్తున్నాం అంటే, ఒకవేళ అప్పుడు హిందువులు మిమ్మల్ని ఓవర్ పవర్ చేయలేరా? ఈ దేశంలో ఒక మతం అనేది తుడిచిపెట్టుకుపోయే అవకాశం లేదా? ఈ దేశం ఇంత చక్కగా అన్ని మతాలు అన్ని కులాలు కలిసి ఇంత హాయిగా ప్రశాంతంగా ఉంటున్నారు ఇన్ని సంవత్సరాలుగా. ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే కల్చరల్ హెరిటేజ్ ఏదైతే ఉందో అది ఇన్ని సంవత్సరాలు ఉండడానికి కారణమే మన దేశంలో ఉన్న విభిన్న మతాలు, విభిన్న కులాలు, వివిధ భాషలు, వివిధ రీజనల్లో ఉండే ప్రతి ఒక్క ట్రెడిషన్స్ అన్ని కూడా కలిసి మనుషులందరూ ఒక్కటే అని కలిసి ఉండటం. సో రావణ్ ఏమని మాట్లాడిండు ఈ విషయంలో అని అంటే, రావణ్ మాట్లాడుతున్నటువంటి విషయం ఏంది అని చూసినట్లయితే రావణ్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ ఓవైసీ బ్రదర్స్ అసదుద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ మీరిద్దరు 15 నిమిషాల పాటు మీకు తెలంగాణ నా పేపితే లేదంటే భారతదేశం నా పేపేది ఉంటే హిందువులు లేకుండా చేస్తుంటారు కదా. మరి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిగా ఉన్నాడు. సో నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిగా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారు కనుక తలుచుకుని ఉంటే 15 నిమిషాల్లో మీ పరిస్థితి ఏంది, ముస్లింల పరిస్థితి ఏంది? ఈ విషయాన్ని అడిగింది కదా. మరి ఈ విషయాలు ఎందుకు మీరు ప్రచారం చేయరు అనంటే, కేవలం హిందూ వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు, రామాయణం గురించి ఆయన ఏం మాట్లాడినా మొత్తం చూపించరు, మహాభారతం గురించి ఆయన ఏం మాట్లాడినా మొత్తం చూపించరు, హిందుత్వం గురించి ఆయన ఏం మాట్లాడినా మొత్తం చూపించరు, భారత రాజ్యాంగం గురించి వాళ్ళు ఏం కామెంట్ చేశారో మొత్తం చూపించరు. కేవలం 5 సెకండ్లు 10 సెకండ్లు కడిగేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మరి నిజంగానే హిందూ వ్యతిరేకుల మీద మీరు కనుక చర్యలు తీసుకుంటామంటే కేసీఆర్ హిందూగాళ్ళు బంధుగాళ్ళు అన్నప్పుడు ఎందుకు కేసులు పెట్టి జైలు పంపించలేదు? చెప్పండి. చిన్నజీయర్ స్వామి అనే వ్యక్తి సమ్మక్క సారక్క దేవతలు కాదు అని చెప్పేసి మాట్లాడినప్పుడు మరి కోట్లాది మంది వ్యక్తులు ఈరోజు మేడారం జాతరకు వచ్చి పూజించేటువంటి సమ్మక్క సారక్క మీద అత్యంత దారుణంగా మాట్లాడినటువంటి చిన్నజీయర్ స్వామిని ఎందుకు జైలు పంపించలేదు? హిందువులంటే దొంగలు అని చెప్పేసి మాట్లాడినటువంటి చిన్నజీయర్ స్వామి మాటల్ని మీరు ఎందుకు ఖండించలేదు? చెప్పండి. హిందువులు అంటే అర్థమైందని చెప్పిండు. హిందూ అనే పదానికి అర్థం ఏంది అని చెప్పేసి చిన్నజీయర్ స్వామి ఏం చెప్పిండో ఒకసారి గూగుల్ చేసి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. మేము హిందువుల విషయాలలో పెద్ద రాజకీయ నాయకులు ఏం మాట్లాడినా వీళ్ళు పట్టించుకోరు. హిందువులకు సంబంధించిన విషయంలో పెద్ద వ్యక్తులు ఏం మాట్లాడినా మీరు పట్టించుకోరు. ఓ రావణ్ లాంటి వ్యక్తులు, చిన్నవాళ్ళు, కేవీఆర్ లాంటి వ్యక్తులు ఏమైనా మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడినా కూడా భారతదేశానికి ఆపాదిస్తారు,
రాజ్యాంగానికి ఆపాదిస్తారు, దేశద్రోహం కింద కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించడానికి ప్రయత్నం చేస్తారు. ఇంతకన్నా సిగ్గు తప్పినటువంటి రాజకీయాలు ఇంకేం ఉండవు. చర్చలు చేయండి, మాట్లాడండి, కూర్చోండి, డిబేట్ చేయండి. అరే ఏం మాట్లాడినావు చెప్పేసి మొత్తం మీడియా ముందు ప్రకటించండి. ఏం చెప్పకుండా కేవలం 10 సెకండ్ల వీడియోలు పట్టుకొని మీ మీద కేసులు పెడతాం, మిమ్మల్ని జైలు పంపిస్తాం, మీలాగా ఎవడు మాట్లాడినా జైలు పంపిస్తాం అని చెప్పేసి మాట్లాడే విధానం ఏదైతుందో ఆ విధానాన్ని మార్చుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా.